శ్రీరామ డిజిటల్ న్యూస్కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు ఎస్ఐ జీవన్. సుల్తానాబాద్ మండల కేంద్రంలో రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ లేని వారికి జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతాయన్నారు ఎస్ఐ జీవన్. డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసులు నమోదు చేశారు. వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 5గురిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఈ కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి వాళ్ళను పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వెహికల్ వాహనాలను వాళ్ళు రేపు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా వాహనాలు రెగ్యులర్గా తనిఖీ చేస్తుంటాం. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఇలాంటి మద్యం తాగి నడిపినట్లయితే ఖచ్చితంగా కేసులు నమోదు చేసి వాళ్ళని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. కావున ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ తాగి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఎలిగేడి మండలం దూలికట్ట ఉప సర్పంచ్గా ఆవుల చంద్రయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేచినేని సత్యనారాయణరావు అనారోగ్యంతో మృతి చెందగా ఈ ఎన్నికలు నిర్వహించారు. సత్యనారాయణరావు ప్లేస్లో ఆయన కుమారుడు పవన్ ఏకగ్రీవం కాగా 6వ వార్డుకు చెందిన ఆవుల చంద్రయ్య ఉప సర్పంచ్గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వేణుగోపాలరావు తెలిపారు. ఇందుకోసం చంద్రయ్య తోటి వార్డు సభ్యులతో 2 రోజుల పాటు క్యాంపు కూడా నిర్వహించారు. గురువారం గ్రామ పంచాయతీ ఆఫీసులో ఈ ఎన్నికలు జరగగా ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలసాని పరశురాములు గౌడ్, కార్యదర్శి గఫూర్, ఎస్ఐ దేవేందర్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేవలం ఉప సర్పంచ్కి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది శ్రీ ఆవుల చంద్రయ్య గారిని. వారిని శ్రీ ఇరుగురాల రవి గారు ప్రతిపాదించారు, 1వ వార్డు మెంబర్ గారు. అలాగే శ్రీ ఇరుగురాల తిరుపతి 9వ వార్డు మెంబర్ గారు బలపరిచారు. మనకు నామినేషన్ల కోసం ఇచ్చిన 5 నిమిషాల సమయంలో మరే నామినేషన్ దాఖలు కాలేదు. ఇది ఒక్కటి మాత్రమే దాఖలైనందున వీరిని శ్రీ ఆవుల చంద్రయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగింది. మా బాలసాని పరశురాములు కానీ సర్పంచ్, మా వార్డు మెంబర్ కానీ వీళ్ళందరూ కలిసి నన్ను చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మిత్రుడైన మేచినేని సత్యనారాయణరావు మరి హఠాత్తు మరణంతో ఈరోజు మరి దూలికట్ట గ్రామంలో గత 1 ఇయర్ క్రితం చనిపోవడం వలన ఉప సర్పంచ్ ఎలక్షన్స్ మరి అయిపోయినది. ఇప్పుడు ఈ 1 ఇయర్ తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్ పెట్టిందో మరి దీనిలో ఇనానమస్గా ఆవుల చంద్రయ్య మరి ఎన్నుకోబడ్డారు. కావున మరి మేము ఎప్పుడు ఎల్లవేళలా ఈ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరి ప్రజాసేవకై అంకితమై సేవ చేస్తామని. సుల్తానాబాద్ మండలం కనుకుల శివాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అక్టోబర్ 6 నుండి చండీ యాగం నిర్వహిస్తున్నట్లు అర్చకుడు శంకర శర్మ తెలిపారు. చండీ యాగం లోక కళ్యాణం కోసమే నిర్వహిస్తున్నట్లు తెలిపారు సర్పంచ్ బాపన్న, ఎంపీడీసీ మైలారం నారాయణ. చండీ యాగంలో పాల్గొని పరిసర గ్రామ ప్రజలు అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు ఉన్నారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. చండీ యాగము 6వ తారీఖు నుండి ప్రారంభమై 7/8కి సమాప్తం అవుతుంది. ఈ చండీ యాగం యొక్క చాలా ప్రత్యేకత ఉంటుంది. మరియు కనకల గ్రామంలో దాదాపుగా ఇదే మొదటిసారి అనుకుంటాను. మా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఇతర మరి యొక్క యూత్ క్లబ్ మెంబర్సు, ఇతర గ్రామ పెద్దల యొక్క అందరి యొక్క సహాయ సహకారాలతోటి చండీ యాగం చేస్తున్నాము. మరియు ఇతర గ్రామాల నుండి కూడా, పొరుగు గ్రామాల నుండి కూడా చాలామంది మాకు
సహాయ సహకారాలు అందిస్తున్నారు. కేవలం ఆ ఊరే కదా అనే భావన కాకుండా అందరి గ్రామాల అందరి ప్రజలకు భక్తులకు ఏ పూజకైనా పూలతో దేవుణ్ణి పూజిస్తాం, కానీ మన తెలంగాణ సాంప్రదాయాల్ని పూలనే దేవునిగా పూజిస్తామన్నారు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ కృష్ణప్రియ సంజీవ్. సుల్తానాబాద్లోని కృష్ణవేణి స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్యామ్ సుందర్ రెడ్డి, టీచర్లు, విద్యార్థులు ఉన్నారు. బతుకమ్మ బతుకమ్మ తంగెళ్ళో దొరికిన తల్లి, ఏ తల్లి కన్నదో నిన్ను, మింగి నెలవంక ఓలే కడిగిన ముత్యమోలే కనువిందు చేసినావే మా పల్లె దీపం నీవే. కోనేటి నీరే నీ దానానికి పన్నీరే, వీసే సిరుగాలి గంధం నీ మోముకు దిద్దే నందం, నిన్ను చూసి పత్తి మురిసే నీ కోసం పొత్తిలి పరిసే, శిలకమ్మ చోల పాడే సిన్నారి నిద్దురపోవే, వాడు బొమ్మన ఉయ్యాల ఊగాలి నువ్వు జంపాల, నీ బోసి నవ్వులతోని మా ఆశలు వికసించాలా, నీ పాదం మోపిన నేల సిగురించి సిందేయాల. ఈరోజు మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరము మేము ఇలా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకొని పిల్లలకి హాలిడేస్ ఇవ్వడం, దసరా హాలిడేస్ ఇవ్వడం ఒక ఆనవాయితీగా జరిగిపోయింది. అలానే ఫాలో అవుతున్నాం. ఈ సంవత్సరం కూడా మా పిల్లలు, పేరెంట్స్, మా టీచర్స్ అందరం కలిసి ఇలా చాలా బతుకమ్మలు, వెరైటీ ఆఫ్ పూలతోటి బతుకమ్మలు తయారు చేసి ఆడుకొని హ్యాపీగా అందరం మా ఇళ్ళల్లోకి మళ్ళీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తాము. ఏ సాంప్రదాయంలోనైనా పూలతోటి దేవుణ్ణి కొలుస్తారు, కానీ మన ఒక తెలంగాణ సాంప్రదాయంలోనే పూలని ఒక దేవుడిలాగా కొలవడం అనేది మన తెలంగాణలోనే ఉంది ఈ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని మేము మా పిల్లలకి ఫాలో అవుతూ మా పిల్లలకు కూడా ఫాలో చేపిస్తున్నాం. దీన్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సుల్తానాబాద్ మండలం సుద్దాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బొడ్డెమ్మ పండుగను పురస్కరించుకుని ఆడపడుచులు బొడ్డెమ్మను అందంగా అలంకరించి పరమాన్నం వండి నైవేద్యం సమర్పించి బతుకమ్మ ఆటలు ఆడారు. ప్రత్యేక పూజలు చేశారు. కనుమరుగవుతున్న మన సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు సర్పంచ్ కాసర్ల అంజలి అనంతరెడ్డి. ఈ కార్యక్రమంలో టీచర్లు జగదీశ్వరరావు, శ్రీలత, కరుణశ్రీ, లక్ష్మీనారాయణ, కృష్ణమూర్తి, ఎస్ఎంసీ చైర్మన్ దూడం సతీష్ కుమార్, ఎంపీడీసీ సంపత్, ఉప సర్పంచ్ సదయ్య తదితరులు ఉన్నారు. కలిసి మొదటి రోజున పుట్టమన్ను తీసుకొని వచ్చి, ఎర్రగా ఉండేటువంటి పుట్టమన్ను తీసుకొని వచ్చి చాలా ఆనందంతో బొడ్డమ్మను 5 అంతస్తుల బొడ్డమ్మను తయారు చేయడం జరిగింది మా సహకారంతో. దాన్ని అంటే ఒక పీట మీద 5 అంతస్తుల బొడ్డమ్మను, చుట్టూ 4 బొడ్డలుగా ఉన్నటువంటి బొడ్డమ్మను పేర్చుకోవడం జరిగింది. అంటే నిజానికి బొడ్డమ్మ అంటే బొడ్డలతో కూడిన అమ్మ. బొడ్డలు అంటే మన ప్రాంతాల లోపల మొక్కజొన్న బొడ్డలు అట్లా మాట్లాడుకుంటుంటాం. అంటే బొడ్డలు అంటే బిడ్డలు అని, అంటే మన బిడ్డలు, మన సంతానం అంతా చక్కగా ఉండాలని, బాగుపడాలని, వాళ్ళంతా చక్కగా ఎదగాలన్న ఉద్దేశంతో మనం అలాంటి బొడ్డమ్మను తయారు చేసుకొని పూజ జరుపుకుంటూ ఉంటామన్నమాట. కాబట్టి ఈ విధంగా అంటే ఎక్కువగా కనుమరుగవుతున్నటువంటి బొడ్డమ్మను ముందుకు తీసుకురావాలని, బతుకమ్మతో పాటుగా బొడ్డమ్మ ఉత్సవాలు కూడా అందరూ జరుపుకోవాలనే ఉద్దేశంతో అక్టోబర్ 8న సద్దుల బతుకమ్మను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలన్నారు సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్. సుల్తానాబాద్లోని వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం వేద పండితులతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. 8న పెద్ద బతుకమ్మ పండుగ, 11న మంగళవారం దసరా పండుగను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. బ్రాహ్మణులందరూ కూడా ఈరోజు సమావేశం ఏర్పరచుకొని 30/9/2016 శుక్రవారం రోజు బతుకమ్మ పండుగ ప్రారంభం, అదేవిధంగా
శుక్రవారం శనివారం 9వ రోజు, ఆ రోజు 8వ తారీఖు అవుతుంది. 8/10/2016 ఆ రోజు పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగ. అదేవిధంగా 11వ తారీఖు మంగళవారం రోజు విజయదశమి, జమ్మి చెట్టు యొక్క పూజ. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ పండుగలను నిర్వహించుకోవడానికి ఇక్కడ ఏర్పడ్డ బ్రాహ్మణ సమూహం అంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని అందరికీ తెలియజేయడమైంది. బతుకమ్మ పండుగ 8వ తారీఖు శనివారం రోజున అందరూ కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలి. అదే 11వ తారీఖు మంగళవారం నాడు మరి విజయదశమి పెద్ద ఎత్తున అందరం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే బతుకమ్మ అనేది ఒక ఆదిశక్తి దుర్గామాత. ఆమె మరి ఒక మహిషాసురుణ్ణి సంహరించినాక మరి ఆ సంహరణ ప్రజలందరూ కూడా మనకు ఒక పీడ విరగడైపోయింది. కాబట్టి ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో సంబరం జరుపుకోవడం జరిగింది. ఆ సంబరాల్లో భాగమే ఈ యొక్క గౌరీదేవి పసుపు కుంకుమతో గౌరమ్మను తయారు చేసి 9 రోజులు ఆరాధించి మరి పెద్ద బతుకమ్మగా నిమజ్జనం చేయడం జరుగుతుంది. సుల్తానాబాద్ సింగిల్ విండో 117వ సర్వసభ్య సమావేశం గురువారం చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ప్రాథమిక సహకార సంఘం ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 2015-16 సంవత్సరంలో ఏ గ్రేడ్ వచ్చిందని సంఘ పాలక వర్గాన్ని సబ్ డిఎల్సిఓ సుమిత్ర అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పన్నాల తిరుపతి, డైరెక్టర్లు, సిఇఓ సంతోష్, పిఎస్సిఎస్ సిబ్బంది ఉన్నారు. రైతులందరూ కూడా ఈ సంఘాన్ని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా డైరెక్టర్స్ నిజంగా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ముందు కూడా ఈ సంఘాన్ని మరి నిజంగా కూడా ఇంకా పెద్దపల్లిలో ఉన్నటువంటి సంఘంలో ది బెస్ట్ సంఘమే ఇది, మంచి సంఘంగా ఏర్పడిందని నేను తెలియజేస్తూ మా సంఘ సిబ్బంది సహాయ సహకారాలతోటి ఆడిట్లో సి గ్రేడ్ ఉన్నటువంటి సంఘాన్ని ఏ గ్రేడ్ కుదించిన సందర్భంగా ఇది మేము మా పాలకవర్గం మరియు మా సభ్యులందరూ సాధించినటువంటి ఘనతగానే నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ సభ్యులకు వివిధ సేవల్లో భాగంగానే ఇప్పుడు 4 కోట్ల ఎల్పీ రుణాలను ఇవాళ 8 కోట్ల పైచీలు కుదించినాం. 10 కోట్ల రుణాలు వచ్చినట్టయితే సంఘానికి ఒక 20 లక్షల ఆదాయం ఏర్పడుతుంది. అదే దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాం. అదే